And there was a multitude gathering around him. He went up to the mountain and he began to preach. ఇక ప్రతి ఒక్క వచనం కూడా చాలా విలువైనదిగా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. Every verse in this sermon is very important. That's what we ought to know. మొదటి వచనం మనం చూస్తే ఆ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని అన్నాడు. And the first verse of the blessed in the beatitudes, first beatitude is blessed is the poor in spirit, for theirs is the kingdom of heaven. నాలుగవ వచనం చూస్తే దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్నారు. Blessed are those who weep, they will be comforted. ఇలా వచనం చదువుకుంటా పోతే అక్కడ వచ్చిన సమూహం అంతా కూడా అనేకమైన రీతిలుగా బాధలతోనూ వ్యాధులతోనూ అనేకమైన సమస్యలతోనూ వచ్చిన వారిగా మనం చూస్తున్నాం. So the people who gathered when Jesus was preaching on the mount came with different problems and sicknesses and so many other difficulties in their life. ప్రతి ఒక్క వాక్యం కూడా చాలా కొండ మీద ప్రసంగంలో ప్రతి ఒక్క వాక్యం కూడా చాలా విలువైనదిగా చూడగలుగుతున్నాం. Every point that Jesus preached on the sermon in the sermon on the mount is very important. That's what we have to know and understand and accept. ఇది మొత్తం వచనాల ద్వారా చెప్పుకుంటూ పోతే చాలా కష్టం కనుక తీసుకున్న అంశాన్ని మనం ప్రధానంగా తీసుకుని వెళ్తాను. We cannot take every verse and preach and describe the meaning of the verse, but I will take few verses which are meant for this evening. ఆమేన్. మీరు 48వ వచనం మీరు పరలోకమున తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులయ్యుందురు అని తెలియబడుతుంది. As your Father in heaven is perfect, you also ought to be perfect. మన తండ్రి పరిపూర్ణుడుగా చెప్పబడుతుంది. Here Jesus was telling people that the Father in heaven is perfect. Yes, యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడే యూదుల మధ్య అంటాడు నాలో దోషం ఉన్నదని ఎవరు నిరూపించగలరు అని ఛాలెంజ్ చేస్తున్నాడు. When Jesus was on this earth, he challenged his listeners saying, can anyone find any sin in me? Yes, అదే రీతిగా కొండ సిలువ వేసేటప్పుడు ముందుగా పిలాతు కూడా అదే మాట అంటాడు ఈయనలో నాకు ఏ దోషము కనబడతలేదు అని. Before Jesus was put to the cross to die, even Pilate also said, I did not find any fault with this man. ఆమేన్. ఇది మనకు నిర్ధారణగా కలుగుతుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన దేవునిగా రూపొంది ఉన్నాడని మనం స్పష్టంగా వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. These words tell us that God and also Jesus his son are perfect. కనుక మరి దేవునిలో ఏ దోషము లేదు కానీ మానవమైన మనము అనేకమైన తప్పిదం వల్ల దేవుని యొక్క ఆజ్ఞకు